స్వాగతం. మంచిని తెలుసుకుందాం, తెలిసిన మంచిని పంచుకుందాం. సాధారణంగా మనం శివారాధన అనగానే శివలింగాన్ని మాత్రమే గుర్తు చేసుకుంటూ పూజ చేస్తూ ఉంటాం. కాని ఆ శివుని పరమ పరవశమైన తాండవ ముద్రతో ఉన్న నటరాజస్వామిని ఆరాధించే మహాపర్వదినమే ఈ శివముక్కోటి. అదే ఆరుద్ర నక్షత్ర దర్శనం. ఆరుద్ర నక్షత్రం అనేది సాక్షాత్తు మహాదేవునికి సంబంధించిన నక్షత్రం. ఈ నక్షత్రం గొప్ప శక్తి, గెలుపు, క్రమశిక్షణ మరియు కాలచక్రానికి సంబంధించిన తత్వాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా తమిళ మాసమైన మార్గళి మాసంలో పౌర్ణమి తిథికి సమీపంలో వచ్చే ఆరుద్ర నక్షత్ర దర్శనాన్ని శివముక్కోటిగా భావిస్తారు. సంవత్సరంలో రాత్రికాలం అత్యధికంగా ఉండే రోజు కూడా ఇదే కావడం వల్ల ఇది మహాదేవునికి అత్యంత ప్రీతికరమైన పర్వదినంగా శాస్త్రాలు చెబుతాయి. ఈ ఆరుద్ర నక్షత్ర దర్శనానికి అంతటి విశేషత ఉండటానికి కారణమేమిటంటే ఆ రోజు పరమశివుడు మహాపార్వతితో కలిసి చేసే దివ్య తాండవం, అదే శివతాండవాన్ని ప్రతీకాత్మకంగా దర్శింపజేసే దినంగా ఇది భావించబడుతుంది. సృష్టి, స్థితి, లయ ఇవన్నీ ఒక చక్రంలా నిరంతరం తిరుగుతూ ఉంటాయి. ఆ మహాదేవుని నృత్యంలో ఈ త్రికానతత్వం అంతా ఇమిడి ఉంటుంది. అగ్నికణాలను విరజింపజేస్తూ, అజ్ఞానాన్ని దహనం చేస్తూ, జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి ఆ నృత్యంలో దాగి ఉంది. అలాంటి శివతాండవ దర్శన భాగ్యం మనకు లభించడమంటే అది సాక్షాత్తు శివుని కృపకు సంకేతం. అందుకే ఎన్నో ఏళ్లకొక్కసారి వచ్చే ఈ శివముక్కోటి పర్వదినం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. శివముక్కోటి రోజు అనగా మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్ర దినం. ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజునే శివముక్కోటి పర్వదినంగా పిలుస్తారు. ఇలాంటి పవిత్రమైన రోజున ఈ పవిత్ర కథను వినడం, చెప్పడం లేదా చదవడం వల్ల ఈ జన్మలో చేసిన పాపాలు నశించి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతాయి. సకల శుభాలు కలుగుతాయి, జీవితం శుద్ధి చెందుతుంది. అటువంటి మహత్తరమైన శివభక్తి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కావేరీ నదీతీరం వెంట విస్తరించిన పవిత్రమైన చోళదేశంలో ఒక గ్రామముండేది. ఆ గ్రామంలో పరంజ్యోతి అనే గొప్ప శివభక్తుడు నివసించేవాడు. అతను తన భార్యతో కలిసి శివభక్తులకు ఆహారం సమర్పించిన తరువాత మాత్రమే భోజనం చేసే నియమం కలిగినవాడు. ఈరోజు శివభక్తులు ఎవ్వరూ రాకపోవడంతో వారిని వెతుక్కుంటూ బయటకు వెళ్లాడు. మీరు ఇంట్లోకి వచ్చి ఆసీనులై ఉండండి, అతను మిమ్మల్ని చూసి చాలా ఆనందపడతాడు అని ప్రార్థించింది. అప్పుడు భైరవ వేషధారి అయిన శివుడు, నేను చిరుతొండ నాయనార్ని చూడడానికే వచ్చాను. వారు లేనప్పుడు నేను ఇంట్లోకి రాను. నేను గణపతిసారం దేవాలయం సమీపంలో ఉన్న అటిచెట్టు కింద కూర్చుంటాను. ఈ విషయం వారికి చెప్పు అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ఇక శివభక్తుల కోసం గ్రామమంతా తిరిగిన చిరుతొండ నాయనార్ ఎవ్వరూ కనిపించక నిరాశతో ఇంటికి తిరిగివచ్చాడు. భర్తను చూడగాని అతని భార్య, మీరు బయటకు వెళ్లిన సమయంలో ఒక శివభక్తుడు వచ్చారు. ప్రస్తుతం గణపతిసారం దేవాలయం దగ్గర అతిచెట్టు కింద ఉన్నారు అని చెప్పింది. ఆ మాటలు వినగాని చిరుతొండ నాయనార్ హృదయం ఆనందంతో నిండిపోయింది. వెంటనే పరుగెట్టుకుంటూ వెళ్లి భైరవయోగికి నమస్కరించి, స్వామి, మీరు మా ఇంటికి వచ్చి ఆహారం స్వీకరించాలి. అదే నా జన్మ సార్థకం అని ప్రార్థించాడు. అప్పుడు భైరవయోగి, నేను 6 నెలలకు ఒకసారి భోజనం చేస్తాను, అదే నా పద్ధతి అన్నాడు. దానికి నాయనార్, స్వామి, ఎలాంటి సందేహం వద్దు. నా దగ్గర పశువులు, దున్నపోతులు, పొట్టేళ్లు, మేకలు చాలానే ఉన్నాయి. మీకు ఏది కావాలో చెప్పండి, వెంటనే వండి ఆలస్యం చేయకుండా వడ్డిస్తాను అన్నాడు. అప్పుడు భైరవయోగి ఇలా అన్నాడు, ఓ భక్తుడా, నేను తినటానికి అడిగింది నీవు అనుకున్నట్లుగా పశుమాంసం కాదు. అన్ని అవయవాలు సంపూర్ణంగా ఉన్న ఒక బాలుని మాంసాన్ని మాత్రమే నేను స్వీకరిస్తాను. అంతేకాదు, ఆ బాలుడు తల్లిదండ్రులకు ఏకైక కుమారుడై ఉండాలి. ఆ బాలుణ్ణి తండ్రి నరుకుతుండగా తల్లి గట్టిగా పట్టుకోవాలి. ఈ పని ఇద్దరూ సంతోషంగా చెయ్యాలి. కంట్లో ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలకూడదు. ఎందుకంటే వారు బాధపడితే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. అలా వండిన మాంసాన్ని మాత్రమే నేను తింటాను అన్నాడు. ఈ మాటలు విన్న చిలుతొండ నాయనార్ ఎలాంటి సంకోచం లేకుండా, స్వామి,
అదేమంత కష్టమైన పని కాదు, మీరు మా ఇంట్లో భోజనం చేయటం నా అదృష్టం అని చెప్పి వేగంగా ఇంటికి వచ్చాడు. ఇంటి గుమ్మం ముందు అతని భార్య ఎదురుచూస్తూ నిలబడి ఉంది. భర్తను చూడగానే ఆమె ఆనందంతో నిండిపోయింది. అప్పుడు చిరుతొండ నాయనార్ జరిగిందంతా చెప్పి, శివయోగి మా ఇంట్లో భోజనం చేయటానికి సమ్మతించారు. 5 సంవత్సరాలలోపు ఒక చిన్న బాలుని మాంసం కావాలని కోరారు అని అనగానే ఆ భార్య ఒక్క క్షణం కూడా వెనకడుగు వేయలేదు. ఆలస్యం చేయకుండా గురుకులంలో ఉన్న మన కుమారుణ్ణి తీసుకురండి అని చెప్పింది. ఆమె మాటలకు సంతోషించిన చిరుతొండ నాయనార్ వెంటనే గురుకులానికి వెళ్లి కుమారుణ్ణి ప్రేమతో భుజాలపై ఎక్కించుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఆనందంగా ఉన్నాడు. తరువాత ఆ మాంసాన్ని భద్రపరచి మిగిలిన శరీరభాగాలను వేరువేరు వంటలుగా వండి సిద్ధం చేశారు. అనంతరం భైరవయోగి ఉన్న చోటుకు వెళ్లి నమస్కరించి, స్వామీ, మీరు కోరినట్లుగా ఆహారం సిద్ధం చేశాము, దయచేసి భోజనం చెయ్యండి అని ఆహ్వానించారు. విశాలమైన అరటి ఆకును పరిచి వంటకాలు వడ్డించారు. భైరవయోగి, అన్ని వంటలూ ఉన్నాయి, తలమాంసమెక్కడా అని ప్రశ్నించాడు. దానికి వారు, స్వామీ, మీరు తలమాంసం తినరని భావించి దానిని వండలేదు అని చెప్పారు. అప్పుడు భైరవయోగి, ఎంత పనిచేశారు, నాకు ఒంటరిగా తినే అలవాటు లేదు, మీకు కుమారుడు ఉంటే అతన్ని పిలవండి, అతనితో కలిసి భోజనం చేస్తాను అని ఆజ్ఞాపించాడు. వారు కుమారుడు లేడని చెప్పగా యోగి గట్టిగా, లేదు, నీ కుమారుడు వచ్చేవరకు నేను భోజనం చెయ్యను, అతన్ని గట్టిగా పిలవండి అన్నాడు. అప్పుడు దంపతులు ఇద్దరూ గట్టిగా సిరియాల దేవా అని పిలిచారు. వెంటనే గురుకుల ఆశ్రమం నుండి సిరియాలదేవుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన కుమారుడు తిరిగి రావడం చూసి తల్లి ఆనందంతో నిండిపోయింది. ఆ క్షణంలో భైరవ రూపంలో ఉన్న పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు. వెంటనే శివపార్వతులు అక్కడ ప్రత్యక్షమై వారి అపారమైన భక్తికి మెచ్చి ఆ ముగ్గురికి శివ సాయుజ్యాన్ని ప్రసాదించారు.